ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తుంది మనకు కోయంబత్తూర్ ఐజీ రమ్య భారతి. అసలు ఆమె ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సిన సందర్భం వచ్చింది, అసలు ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతుంది. ఎందుకంటే పక్కనున్న ఆఫీసులతో నవ్వుతూ, మీడియా సమావేశంలో నవ్వుతూ ఆమె కనిపించి ఆమె అంటే ఇష్టానుసారంగా వ్యవహరించి దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకుంది. అసలు ఏం జరిగిందంటే, బాలికపై అఘాయిత్యం కేసులో ప్రెస్ మీట్ పెట్టిన ఐజీ రమ్య భారతి నవ్వుతూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కనున్న వారితో నవ్విస్తూ ఉండడం ఇప్పుడు సంచలనాలకు దారితీసింది. కోయంబత్తూర్ పరిధిలోని నూలూరులోని 10 ఏళ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇంతటి ఘోరమైన నేరానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే క్రమంలో ఓ బాధితమైన పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు జరిగిన ఉదాంతం ఏది, అసలు అత్యంత అమానుషమైన నేరం, ఒక చిన్నారిపై జరిగిన దారుణమైన హత్య కేసులో ప్రజలకు, మీడియాకు నిజాలు వివరించాల్సిన బాధ్యతను పశ్చిమ మండల పోలీస్ ఐజీ రమ్య భారతి తీసుకున్నారు. మరి ఆ సమావేశంలో నవ్వులు, జోకులు సమాజం తలదించుకునేలా ఇలాంటి ఘోరమైన నేరం గురించి మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె నవ్వుతూ జోకులు వేస్తూ కెమెరాలకు చిక్కారు. మరి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ జనరల్ ఇన్స్పెక్టర్ గా ఉండి మరి ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై మరి మీ చిలికి చేష్టలు చేసిన తీరు మాత్రం మీరు నిందితులకు, నేరస్తులకు సహకరిస్తున్నట్లుగానే సమాజం మాత్రం భావిస్తుంది. దీనిపై తక్షణ చర్యలకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమై వారు ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా తక్షణమే వారు సస్పెండ్ చేయాలని సీఎం విజయ్ని కోరుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.